కొన్ని వారాలుగా ఆది కాండంలోను, యుద్ధ కాండంలోను, లేవే కాండంలోను ఉన్నటువంటి దేవుని లక్షణాలను ఒకటిగా తెలుసుకుంటూ వచ్చాం. ఈనాటి ఆరాధన వర్తమానం యొక్క శీర్షిక సంఖ్యాకాండంలోని దేవుని లక్షణాలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి బయటకు తేబడిన తర్వాత వారి ప్రయాణము అలా కొనసాగుతూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి సంఘటనలు ఆ సంఘ సమాజ జీవితంలో జరిగాయి. వాళ్ళందరినీ ప్రాణాలను నడిపించినటువంటి ఆ ఉద్దేశంతో దేవుడు వారిని బయటకు తీసుకురావడం జరిగింది. అయితే సంఖ్యాకాలంలో లిఖింపబడినటువంటి కొన్ని సంఘటనలు మనం గమనించినప్పుడు దేవుడు వారిని ఏ రకమైనటువంటి సంఘటనలు కూడా తీసుకొని వెళ్ళారు, వారు ఎలా ఉంటే దేవుడు వారి పట్ల ఎలా ఉన్నాడు, అటువంటి కొన్ని సంఘటనలు రచించబడ్డాయి. అందులో నుండి దేవుడి యొక్క లక్షణాలను మనం ఒక్కొక్కటిగా తెలుసుకోవడానికి ప్రయత్నించారు. మొదటిగా సంఖ్యాకాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతారండి. వారు ఐగుప్తు దేశం నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీన సీనాయి అరణ్యమందలి ప్రత్యక్ష గుడారంలో యెహోవా మోషేతో అంటే ఐగుప్తు నుండి వీరు బయటకు వచ్చిన తర్వాత 2వ సంవత్సరం నందు జరిగిన సంగతి ఏంటంటే, సీనాయి అనేటువంటి ఒక పర్వతం దగ్గర మీరందరూ బస చేయాలి అని దేవుడు తీర్మానించారు. లక్షల మంది ఇశ్రాయేలీయులు అక్కడే ఆగిపోయారు. అక్కడ గుడారాలు వేసుకొని ఉండాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. అలా ఆజ్ఞాపించినప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి అనేటువంటి ప్రశ్న కలిగింది. ఎందుకంటే వాళ్ళు ఉండేది తక్కువ జనాంగమేం కాదు కదా, లక్షల్లో ఉన్నటువంటి వారు కాబట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలనేటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు 2వ అధ్యాయంలో మనం గమనిస్తాం. చూడండి, నేను ఒక్కొక్క వచనాన్ని నేను చెప్పి చదివి వినిపిస్తాను. ఒకసారి చూడండి. 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుంది. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాలకు ధ్వజము గలవారు తమ తమ శ్రేణుల చుట్టూన దిగవలెను. 10వ వచనం చదువు. రూబేను పాలకు ధ్వజము వారి శ్రేణుల చుట్టూన దక్షిణ దిక్కున ఉండవలెను. 16వ వచనం. ఎఫ్రాయిము శ్రేణుల చుట్టూన వారి పాలకు ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను. 25వ వచనం చదువు. దాను పాలకు ధ్వజము వారి శ్రేణుల చుట్టూన ఉత్తర దిక్కున ఉండవలెను. అనగా తూర్పు దిక్కున, దక్షిణ దిక్కున, పడమ దిక్కున, ఉత్తర దిక్కున ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు వారికి విశదీకరించారు. ఇందులో మనం దేవుని యొక్క లక్షణాలలో మొదటి లక్షణాన్ని గమనిస్తాము. అది సహవాసం కలిగిన దేవుడు. ఇక్కడ ప్రత్యక్షము కూడాను ఒక చోట వారిని ఏర్పాటు చేయమని చెప్పాడు. ప్రత్యక్ష కూడారం సపోజ్ దీన్ని అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మనం ఉన్నటువంటి మందిరము ప్రత్యక్ష కూడారం అనుకున్నాం. దీని చుట్టూ కాంపౌండ్ ఉంది కదా, ఈ కాంపౌండ్ లాగా ఏవి అందరినీ కూడా దేవుడు అక్కడ వేసుకోవడం అన్నాడు. అంటే ప్రత్యక్ష కూడారము దాని చుట్టూ కూడా ఎవరున్నారు? దాని చుట్టూ లేవీయులు ఉండాలి. ఆ తర్వాత ఉత్తర దిక్కున కొంతమంది, పడమటి దిక్కున, తూర్పు దిక్కున, పశ్చిమ దిక్కున ఎవరెవరు ఉండాలనేటువంటి ఒక బ్లూ ప్రింట్ దేవుడు వారందరికీ ఇవ్వడం జరిగింది. మీరు ఇలానే ఉండాలి. ఇక్కడ ఆగి మళ్ళీ ఎక్కడికైనా నేను వెళ్ళమని చెప్పినప్పుడు కూడా ఎలాగైతే ఉన్నారో అలాగే నేను చెప్పినటువంటి క్రమ పద్ధతిలోనే మీరు బయలుదేరి రావాలి లేదా బయలుదేరి ప్రయాణం చేయాలి అన్నాడు. మొదటి మాట సహవాసం కలిగిన దేవుడు. పరిశుద్ధుడైన దేవుడు ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఏమని ఉండొచ్చు అంటే, ఇది ఏముందిలే ఇంకా బానిసత్వం నుంచి బయట తీసుకొచ్చినా కదా, పోటీ కాలం పోటీ ఏదో మాకు ఎవరు ఇచ్చేస్తాడో దాన్ని పట్టు చూసుకొని పోటీగా అని అన్నాడు దేవుడు. మిమ్మల్ని బానిసత్వం నుంచి బయట తీసుకొని వచ్చా కదా, మీరు కోరుకున్నట్టే అయిపోయింది నా పని అని చెప్పి చేతులు దొరుకుకోలేదు దేవుడు. ఆయన ఏమన్నాడంటే, నేను మీతో ఉంటాను, నేను మీ వెంట నడుస్తాను, మీకు కావలసినవన్నీ సమకూర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను, మీతో నేను సహవాసము చేస్తాను అని చెప్పి ఇశ్రాయేలీయులతో సహవాసము కలిగిన వాడు దేవుడు. లక్షల మంది జనాలని ఆయన నడిపించేటువంటి
వారికి తోడుగా వారితో ఉండడానికి దేవుడు ఇష్టపడినవాడు, సహవాసం చేసినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన ఎంత ఉన్నతులో మనం ఎంత అనుకున్నామో మనం నిలబడి వారు. ఇశ్రాయేలులే కనుక తమ గురించి తాము ఆలోచన చేసినట్లయితే ఈ మాట వాళ్ళకి చెప్పకముందు, నేను మీ మధ్య ఉంటానని చెప్పకముందే వారు చూసినటువంటి కార్యాలను అనేకం. కొన్ని రోజుల క్రితము, కొన్ని వారాల క్రితము తెగుల గురించి చెప్పారు కదా, రెండు వర్తమానాలు. ఎన్ని తెగులు చూశారు, అద్భుత రీతిగా ఆ తెగులన్నీ కూడా ఐగుప్తుల మీద వచ్చాయి, కానీ ఇశ్రాయేలు మీదకి రాకుండా దేవుడు కాపాడాడు. మీరు బయటకు వచ్చిన తర్వాత ఆ సముద్రం మీరు మింగివేయకుండా దేవుడు మీరు కాపాడాడు. ఆయన ఎంత గొప్పవాడు అంటే, సృష్టి మీద అధికారం కలిగినటువంటి వాడు, జంతువుల మీద అధికారం కలిగిన వాడు, ప్రకృతి మీద అధికారం కలిగినటువంటి వాడు, సముద్రం మీద కూడా అధికారం కలిగిన వాడు. ఆయన అనుకుంటే సముద్రము పాయలైపోతుంది. ఇంత గొప్ప దేవుడు ఏమంటున్నాడు, నేను మీ మధ్య నివసిస్తాను. ఆయన మనకు అందుబాటులో ఉండేటువంటి దేవుడుగా ఉన్నాడు. సహవాసంలో మనతో పాల్గొనడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఎంత ఉన్నతుడు. ఇశ్రాయేలు ఆలోచన చేసినట్లయితే మనకు మంచిగా మనల్ని గురించి ఆలోచన చేస్తే హౌ స్మాల్ వి ఆర్ బిఫోర్ హిమ్. మనం ఎంత అల్పలం ఆయన గురించి అనిపిస్తారు. అట్టి గొప్ప దేవుడు మీతో ఉంటాను అని చెప్పాడంటే అదెంత గొప్ప విషయం. ఆయన మామూలు జనాలతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆనాడు ఆ ఇశ్రాయేలుకే కాదు, ఈనాడు సంఘానికి కూడా దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, నా ప్రియుని ద్వారా నేను మీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తుని మీ కొరకు లోకానికి పంపించింది మీతో నేను సహవాసం చేయడానికి, మీ హృదయాల్లోకి రావడానికి, మీ సంఘంలోకి రావడానికి, మీ కుటుంబంలోకి వచ్చి మీతో సహవాసం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు. సహవాసం ఎలా ఫ్రెండ్షిప్ అనుకున్నాం కాసేపు. ఫ్రెండ్షిప్ ఎవరు, ఎలాంటి వాళ్ళు చేయగలుగుతారు చెప్పండి. ఎవరు చూసుకుంటారు, ఏం చూసుకుంటారు, ఎవరు చూసుకుంటారు. నా లెవెల్ ఏంటి, ఈ లెవెల్ ఏంటి, ఈ మరి నా లెవెల్కి నా స్టాండర్డ్కి తక్కువ అయితే ఫ్రెండ్షిప్ చేస్తాను, సహవాసం చేస్తాను. లేకపోతే పోయేది అంటే స్టాండర్డ్ ఉండాలి, ఒక లెవెల్ ఉండాలి కదా సహవాసం చేయాలి అంటే. మనకేం లెవెల్ ఉంది, మనకు ఏ లెవెల్ ఉందని దేవుడు అత్యంత సర్వశక్తి కలిగినటువంటి ఆయన మనతో సహవాసం చేయడానికి ఇష్టపడడం ఏంటి? రీసెంట్గా అమ్మాయి కొడుకు వెళ్ళి చూసావు, నేను ఎక్కువ ఫాలో కాలేదు, ఇప్పుడు చదివాను. ఆ పెళ్లికి చాలా మంది సెలబ్రిటీస్ పిలిచారట. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ పంపిస్తాం కదా, మామూలు మన ఎట్లా ఇచ్చి పంపిస్తాం, చిన్న డబ్బాలు, ఇంకొంచెం ఉంటే ఇంకొంచెం పెద్ద డబ్బా పంపిస్తామా. ఆయన వచ్చినటువంటి అతిథులకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 ముందరాన్ని బహుమానం చేసి పంపించారు. 1-2 కోట్లు. ఆయన ఎటువంటి వారితో సహవాసం చేశారు. అక్కడ చూసినప్పుడు అవరించినప్పుడు అనిపిస్తూ, క్రికెటర్స్ కూడా ఏదో పరిచయం ఉన్నారా, సినిమా సెలబ్రిటీస్ కూడా ఏదో పరిచయం ఉన్నారా, రాజకీయ నాయకులు పరిచయం ఉన్నారా, ఫారిన్లో ఉన్నటువంటి వారు పరిచయం ఉన్నారా, కుబేరులందరూ పరిచయం. ఆయన స్టాండర్డ్కి, ఆయన లెవెల్కి తగ్గ వారితో ఆయన సహవాసం చేశాడు. మరి మన దేవుడు ఆయన లెవెల్కి తగ్గట్టుగా నువ్వు ఉండాలని నిన్ను నన్ను కోరుకుని ఉన్నట్లయితే మనతో సహవాసం చేయగలిగినంత అర్హత మనకున్నా. ఆయన సృష్టించేసిన సృష్టికర్త ఆయన నీతో నాతో సహవాసం చేయడానికి, ఫ్రెండ్షిప్ చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. అనాథ ఇశ్రాయేలులతో వారి మధ్యలో ఉన్నాడు, వారితోనే ఉన్నాడు. ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏనాడైతే మనం దేవుని సొంత రక్షణకు అంగీకరించాము, ఆనాడే మన హృదయంలోకి వచ్చి మనతో సహవాసం చేస్తూ ఉన్నాడు కదా. అటువంటి దేవుని మనము కీర్తించాలి. నీ లెవెల్ చాలా పెద్దది, నాకైతే అంత లెవెల్ లేదు, అన్నగా నాతో సహవాసం చేస్తున్నావు కదా, అంత గొప్పవాడి
1 నుంచి 3 వచనాలు నేను చదువుతాను వినండి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చి, మరి ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపై సనుగుకొని సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్టు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లబోదు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అని 20 వచనంలో చదువుతాను. యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను, అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండి ఉన్నాను. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించింది. మొదటిది సహవాసము కలిగినటువంటి దేవుడు, రెండవది సహనము కలిగిన దేవుడు. ఇప్పుడే అనుకున్నాము, ఇశ్రాయేలీయులను ఆయన నడిపించే విధానంలో ఆయన ఎంత అద్భుతకరుడో, ఎంత బ్రహ్మాండమైన వాడు అనేటువంటి సంగతులు వారే కళ్ళారా చూశారు కదా, చెవులారా విన్నారు కదా, ఆయన కార్యాలు ప్రత్యక్షంగా అనుభవించారు కదా. దేవుడు అంటే ఏంటో ఇశ్రాయేలీయులు ప్రత్యక్షంగా అనుభవించారు. అలా అనుభవించిన మహానుభావులే ఏం చేశారంటే దేవుణ్ణి విసిగించారు. ఆయన చెప్పిన విధంగా నడిపిస్తున్నటువంటి మోషే మీద అహరోను మీద సన్నుకున్నారు. దేవుడు అంటున్నాడు, ఎన్నిసార్లు శోధిస్తారయ్యా, ఎన్నిసార్లు ఇబ్బంది పెడతారయ్యా, నా నామాన్ని ఎన్నిసార్లు మీరు దూషిస్తారు, నేను వాగ్దానం చేసిన దేశంలో మిమ్మల్ని ప్రవేశపెడతానని చెబుతున్నా కదా, ఆ ప్రవేశపెట్టే ఆ ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అయినా నేను ఉన్నాను కదా, అయినా మీరెందుకు నా మీద సన్నుకుంటారు? దేవుడు ప్రశ్న వేస్తాడు. సహనముతో భరించాడు ఇశ్రాయేలు. కారణం ఏంటంటే వాళ్ళు ఒక కంప్లైంట్ మైండ్ సెట్ లో ఉన్నారు. ప్రతి దానికి కంప్లైంట్ చేసుకుంటూ వెళ్ళారు. ఐగుప్తులో ఉన్నట్లయితే మాకు మాంసం ఉండేది రోజు, ఐగుప్తులో ఉన్నట్లయితే మాకు అల్లు దొరికేవి, ఇల్లు దొరికేవి, ఇప్పుడు అరణ్యంలో మాకు అది లేదు ఇది లేదని కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు దేవుడు. మోషే మీద అహరోను మీద సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు, ఇబ్బందికి గురి చేస్తున్నారు మోషేను అహరోను. మోషే ఎంతగా విసిగిపోయాడంటే ఒకసారి అదే సందర్భంలోనే దేవుని దగ్గర పోయాడంటే, ఏది ప్రభు అసలు నాకు అర్థం అవ్వలేదు, నేనేమన్నా కడుపు మూసుకున్నానా, ఎందుకు మాట్లాడతారు, నేను వాళ్ళని గర్భాన ధరించి వారందరూ నేను కన్నానా, అదేదో హక్కుగా నన్ను ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారు వీళ్ళు అని మోషేనే విసిగిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే వారు మాట్లాడే విధానం, వారి యాటిట్యూడ్ చూసినప్పుడు అద్భుతమైన దేవుని యొక్క అద్భుతాలు ఎన్నో చూశారు కదా, అయినా సరే ఇంకా మారలేదా? అవును, మారలేదు, ఇంకా మారలేదు. మోషేను అహరోను తిడుతూ ఉన్నారు. వారు తిడుతూ ఉన్నారంటే దానికి మరో కోణం ఏంటంటే వారు దేవుణ్ణి కూడా దూషిస్తూ ఉన్నారు. అయినా ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా దేవుడు సహిస్తూ వచ్చాడు. ఆహారం లేదయ్యా అన్నప్పుడు, అయ్యో మా పిల్లలు ఆహారం లేదు కదా అని లక్షల మందికి ఆకాశంలోని మన్నాలు ఇచ్చారు. ఇప్పుడు చూస్తున్నాం మన స్విగ్గీలు, జొమాటో. దేవుడు ఎప్పుడో ఆకాశం నుంచి పంపించేశాడు ఆర్డర్. అయ్యా నాకు మాంసం లేదంటే ఏదో నీ మాంసం కావాలా, అది పంపిస్తాను. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నెల రోజులు మాంసమే తినండి మీరు. మీకు కావాల్సింది శరీర ఆశలు నెరవేర్తే కానీ, అదే దేవుడు ఇచ్చినటువంటి ప్రయాణం ఉన్నది, మేము ప్రయాణం చేయాలి, మా గమ్యాన్ని చేరుకోవాలి, దేవుడు ఎప్పుడెప్పుడు మమ్మల్ని ప్రయాణాన్ని ప్రారంభించడం చెబుతాడు అని చెప్పి దేవుని వైపు ఆలోచనలు మళ్ళించకుండా, మాంసం లేదే, ఉల్లిగడ్డలు లేవే, ఎల్లిపాయలు లేవే, ఇదే ఆలోచనలే. దేవుడు అన్నాడు, సరే తెప్పిస్తారు, ఎట్లా తింటారంటే మీరు ఇలా ఏడు పెట్టుకుంటే కూడా ఈడ వరకు వచ్చేటువంటిగా మీరు మాంసం తింటారు చూడండి అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో దేవుడు
పక్షులు తీసుకొని వచ్చాడు, ఆ మాంసం తినమని చెప్పి చెప్పాడు. తిన్నారు బాగా తిన్నారు. తిన్న నోళ్ళతోనే దేవుని మళ్ళీ సంగుతుంది. ఆ తిన్న నోళ్ళతోనే దేవుని వెలుస్తూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు సహనంతో ఉన్నాడు. మార్పులు కదా ఇస్రాయేల్ అనుకుంటారు కదా, మన సంగతి దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు చిన్నప్పటి నుంచి ఇంతవరకు. కేవలము ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఇక్కడ చూసుకుంటా ఇప్పుడే సారపడి కదా మనకి ఏం తక్కువ చేసినాడు దేవుడు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, ఏడుస్తున్నావు కానీ ఇంకా వస్తుంది. అదే చిన్నప్పటి నుంచి మనకు దేవుడు ఎన్ని ఇచ్చాడు. ఉద్యోగం లేని సందర్భంలో ఏ రకంగా నిన్ను ఆయన పోషించుకుంటూ వచ్చాడు. ఒక పని లేని సందర్భంలో ఏ రకంగా నిన్ను తీసుకొని వచ్చాడు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుంచి ఎన్నిసార్లు మనల్ని కాపాడారు. ఎన్నో అద్భుతాలు చేసి ఆయన మన ముందుకు నడిపిస్తుంటే మనము కూడా సనుగుతూ ఉన్నాం. ఏమంటే ఇశ్రాయేలీయుల సనుగుడు ఇక్కడ లిఖించబడింది, మన సనుగుడు ఎక్కడా లిఖించబడదు. దేవుని దగ్గర మాత్రం నిశ్చయితే ఉంది. దేవుడు నువ్వెంతగా ఆయన దగ్గర చూసుకున్నా, ఆయన ఎంతగా ఇబ్బంది పెట్టినా, ఇశ్రాయేలీయులను ఎంత సహనంతో ఆయన భరించాడో మనల్ని కూడా అంతే సహనంతో ఆయన భరిస్తూ ఉన్నాడు. హౌ టాలరెంట్ హి ఈస్. మనల్ని సహిస్తూ ఉన్నాడు కాబట్టి మనందరం ఇంకా ఊపిరితో ఈ భూమి మీద ఉన్నాం. మనల్ని సహిస్తూ ఉన్నాడు కాబట్టి సంఘంలో ఇంకా దేవుని మాటలు మనము వినగలుగుతూ ఉన్నాము. మార్చుకోవడానికి దేవుడు వాక్యాలను మన ముందు ఉంచుతున్నప్పుడు సరి చేసుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాలను బట్టి మనం ఏం చేయాలి? మరి నిజమే, నువ్వు చాలా సహిస్తూ ఉన్నావు, నేను చాలా 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 ఇబ్బందులు గురి చేస్తున్నాను. సారీ లార్డ్, చేంజ్ మై సెల్ఫ్. నన్ను నేను మార్చుకుంటాను, నన్ను క్షమించు దేవుడా నేను అనగలుగుతూ ఉన్నాను. ఏదో చచ్చిపోయినప్పుడు ఒక్కటే ఆయన పోవడం కాదయ్యా. ఎప్పుడైనా విసిగించినట్లుగా నీకు అనిపించినప్పుడు దేవుని చెప్పగలుగుతూ ఉన్నాను. ఒకవేళ చెప్పి ఉన్నట్లయితే అలా చెప్పకుండా ఉన్నా సరే దేవుడు ఎంతో సహనంతో నిన్ను నన్ను ఇంకా కాపాడుతూనే ఉన్నాడు. గొప్ప దేవుని మనము స్తుతించాలి. ఇశ్రాయేలీయులను ఆయన ఎంతగానో సహించాడు, నిన్ను నన్ను కూడా ఎంతగానో సహిస్తూ ఉన్నాడు. మన ఇంట్లో మన సొంత బంధువులే మన మీద అన్న మాటలు లేవా? మన సొంత తల్లిదండ్రులే, మన సొంత బంధువులే, మన పిల్లలే మనల్ని ఎన్నెన్ని మాటలు అన్నారు. నా వల్ల కాదు నీతో ఉండడం అనలేదే, నేను సహించలేకపోతూ ఉన్నాను అని అనలేదే. అన్నట్లయితే నీకే అనుకుంటే, ఒకరిద్దరితో ఇబ్బంది పడి నీకే అనుకుంటే, అంత బాధ ఉంటే లక్షల మంది, వేల మంది, కోట్ల మంది విసిగిస్తూ ఉన్నారు దేవుని దగ్గర. అయినా సరే సహిస్తూ 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 ఆయన సంఘాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. సహనాన్ని బట్టి ఆయన మనము కృతజ్ఞతలు చెల్లించవలసి. మూడో మాట చూడండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 22 నుంచి 26 వరకు చదువుతాను. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22 నుంచి 26. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నువ్వు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగను ఇశ్రాయేలీయులను ఇలాగ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ చేసి నీకు సమాధానముగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించాను. 26వ వచనంలో ఉన్నమాట, నీకు సమాధానము కలుగునుగాక. మొదటిది సహవాసం కలిగిన దేవుడు, రెండవది సహనము కలిగిన దేవుడు, మూడవది సమాధానము కలిగిన దేవుడు. ఆయన దగ్గర సమాధానం ఉన్నది. ఆ సమాధానాన్ని కలుగజేస్తాను మీకు ఇశ్రాయేలులకు మాట ఇచ్చాడు. వారికే కాదు, నీకు నాకు కూడా అదే మాట ఇచ్చాడు. సమాధానం లేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. వారికైతే అగమ్యగోచరంగా ఉన్నటువంటి ఆ సందర్భాల్లో దేవుడు చెప్తున్న మాట, నేనే సమాధానం కదా మీకు.
ఎందుకంత ఆందోళన, ఎందుకంత బాధ? నేనున్నాను కదా, నేనే సమాధానం ఇచ్చేవాడిని అని అన్నాడు. ఒకసారి మోషే అహరోనులు అక్కడ ఉన్నటువంటి ఒక దేశానికి వెళ్ళేటప్పుడు, మోయాబు దేశానికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి చూసిరానని చెప్పడానికి ఒక 10-12 మందిని తీసుకొని వచ్చి మీరు వెళ్ళి వేగుల వారికి మిమ్మల్ని పంపిస్తున్నాం, మీరు అక్కడ పోయి అసలు ఆ దేశం ఎట్లాంటి దేశము, మన చేత అవుతుందా లేదా, మనం వాళ్ళని జయించగలుగుతామా లేదా, పోయి చూసినప్పుడు నేను పంపిస్తాను. పోతారు, ఆల్మోస్ట్ ఒక నెల పైన ఆడుండి మొత్తం అంతా చూసుకొని వస్తారు. వేగులో తిరిగి వస్తారు. మోషే దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పేది ఏంటంటే, అయ్యా మోషే గారు, ఈ పరిస్థితులు ఏం పారేవాడా, మన చేత కాదనుకుంటా, వాళ్ళని జయించడం మన వల్ల కానీ కాదు. వాళ్ళని చూస్తే అజాను వాళ్ళు ఎంత హైట్ ఉన్నారు, ఎంత పవర్ ఉంది వాళ్ళకి, వాళ్ళ ముందు మనం చాలా తక్కువైన వాళ్ళం, మన చేత కాదు వాళ్ళని ఓడించడము అన్నట్టుగా మోషేకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అయితే అక్కడే ఉన్నటువంటి కాలేబు, యెహోషువలు బట్టలు తీసుకొని ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? మన దేవుడు గొప్ప దేవుడు కాదా? మన యందు ఆయన ఆనందించిన ఎడల మనకు ఆ దేశాన్ని అప్పగించడం అని కాలేబు, యెహోషువలు మాట్లాడతారు. ఈ రెండు వర్గాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఎవరైతే దేవుని మీద ఆనుకునేటువంటి స్వభావం లేకుండా ఉన్నారో, దేవుని శక్తిని తెలుసుకోకుండా ఉన్నారో, వారి హృదయాల్లో ఆందోళన, వారి హృదయాల్లో సమాధానం లేక మా శాత కాదేమో వీళ్ళని జయించడం అనే అదే ఆలోచనను వారు ఆ 30 రోజులు కంటిన్యూస్గా ఆలోచన చేశారు. ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి వచ్చేటువంటి సందర్భంలో కూడా ఆలోచన చేశారు. అందుకని వారి హృదయాల్లో సమాధానం లేక ఉన్నటువంటి ఇశ్రాయేలు సమాజానికి కూడా సమాధానం లేకుండా చేయడానికి ఆ గుంపు తెగబడింది. హృదయాల్లో సమాధానం లేదు, ఎందుకంటే వారు దేవుడి మీద ఆనుకున్న వారు కాదు. అయితే కాలేబు, యెహోషువలు మాత్రం లేదు అలా అనుకుంది. నీ గుంపు అలా అనడము సరికాదు. మన దేవుడు వాటన్నిటికన్నా చాలా ఉన్నతమైన వాడు. చూడలేదా మనం ఎన్ని కార్యాలు చేస్తాం, ఆయన ఎన్ని అద్భుత కార్యాలు మన జీవితాల్లో చేశాడు. కనలేదా, వినలేదా, ప్రత్యక్షంగా అనుభవించలేదా? అన్ని అనుభవించి కూడా విశ్వాసం లేకపోతే ఎట్లా, సమాధానంగా ఉండకపోతే ఎట్లా అని ఆ సమాజానికి ప్రశ్న వేసిన వారు కాలేబు, యెహోషువ. దేవుని దగ్గర సమాధానం ఉన్నది కాబట్టి ఆ సమాధానాన్ని మోషే ద్వారా నడిపింపబడుతున్నటువంటి సమాజానికి అందరికీ దేవుడు ఇవ్వగలిగిన సమర్థుడైన వాడు. ఆయన ఎవరైతే ఆయన మీద ఆనుకున్నారో వారికి మాత్రమే ఆ నిరీక్షణ ఉన్నది, మిగతా వారికి ఆ నిరీక్షణ లేకుండా పోయింది. దేవుని దగ్గర సమాధానం ఉంది, విశ్వాసులకు సమాధానం ఉన్నది, అవిశ్వాసుల యొక్క అవిశ్వాసానికి ప్రశ్నలకు కూడా దేవుని దగ్గర సమాధానం ఉంది. రెండింటి యొక్క అర్థాలు వేరైన సమాధానాన్ని 2 రకాలుగా చెప్పుకోవచ్చు. మొదటిది సమాధానం అనగా శాంతి లేదా ప్రశాంతత అనుకుంటే, రెండవది సమాధానం అనగా జవాబు, ప్రశ్నలకు జవాబు. ఆ దేవుడు సమాధానం కలిగిన వాడు అంటే నీకున్న ప్రశ్నలకు సమాధానం ఆయనే, నీకున్న పరిస్థితులకు శాంతి సమాధానం ఆయనే. ఆయనకున్న సమాధానాన్ని నీకు నాకు ఇవ్వడానికి దేవుడు సిద్ధపడుతూ ఉండగా, మరి ఎన్నిసార్లు సమాధానం లేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మనకు సమాధానం ఇచ్చాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆదుర్దాగా ఉన్నప్పుడు, గాబరాగా ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు నేనున్నా నీకు అని దేవుడు చెప్పిన సందర్భాలు, వాక్యం ద్వారా, సేవకుల ద్వారా చెప్పిన సందర్భాలు లేవా మన జీవితంలో? వాటి దేవుని మనం స్తుతించబద్దమై ఉన్నామా? 4వ మాట చూద్దాం. 21వ అధ్యాయం 8-9 వచనం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8-9 వచనం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తిరిగిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినందున బ్రతికెను. అదే మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయం 16వ వచనం గుర్తున్న అందరికీ.
యోహాను 3:16 ఉంటేనా? యోహాను 3:16 కాదు, యోహాను 3:15 కూడా చదువు. యోహాను 3:15, 14, 15 కలిసి ఉన్నాయి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెను, అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. మొట్టమొదటిది సహవాసము కలిగిన దేవుడు, రెండవది సహనము కలిగిన దేవుడు, మూడవది సమాధానం కలిగిన దేవుడు, నాలుగవది సహృదయం కలిగిన దేవుడు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగంలోకి కొన్ని తాపకరమైన సర్పములు వచ్చి అందరినీ కలుస్తూ ఉన్నాయి. చాలా మంది చనిపోతూ ఉన్నారు. అట్టి సందర్భాల్లో మోషే దగ్గరకు వచ్చి వారు రిక్వెస్ట్ పెట్టుకుంటారు, అయ్యా నువ్వు దేవుడు కొంచెం ప్రార్థన చేయండి. ఈ దేవుడి దగ్గరికి మోషే గారు వెళ్ళి ప్రార్థన చేయగా దేవుడు దగ్గర మాట ఏంటంటే, ఒక మోషే నేను చెప్పినట్లుగా చేయి, ఒక ఇత్తడి సర్పాన్ని పోలినటువంటి దాన్ని నువ్వు ఒకటి చేసి పైనగా స్తంభం పైనగా నిలబెట్టు. ఎప్పుడెప్పుడైతే పాము కాటు ఎవరికైనా వేసినట్లయితే మీరు చేయవలసిన పని ఏంటంటే నిదానించి ఆ స్తంభాన్ని చూడండి, ఆ ఇద్దరి సర్పాన్ని చూడండి. అలా నిదానించి దాని మీదే శ్రద్ధ పెట్టి చూసిన వాడు బ్రతుకుతాడు అని చెప్పారు. అదే సొల్యూషన్, అదే రెమెడీ, అదే మెడికేషన్. ఇతడి సర్పాన్ని మోషే అలా ఎత్తి పట్టినప్పుడు ఆ పాము కాటు తిన్నటువంటి వాడంతా కూడా దాన్ని చూసినప్పుడు ఆ చూసిన ప్రతి వాడు కూడా బతికాడు. ఇదే సందర్భాన్ని ఉపయోగిస్తూ ప్రభువైన యేసు చెప్పిన ఇతడి సర్పం ఎలా ఎత్తబడుతుందో మనుష్య కుమారుడు కూడా ఎత్తబడతాడు అని చెప్పారు. ఎవరైతే ఆ మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తుని ఎవరైతే నిదానించి చూస్తారో వారికి ఉన్నటువంటి ఈ రోగం, లేకపోతే వారికి తగిలినటువంటి ఈ పాపపు కాటు ఏదైతే ఉందో విషసర్పం ద్వారా సాతాను ద్వారా ఏర్పడినటువంటి పాపం ఏదైతే ఉందో దానికి విరుగుడు యేసుక్రీస్తుని నిదానించి చూసినప్పుడు మాత్రమే. యేసుక్రీస్తుని చూసినప్పుడే ఈ పాపపు విషానికి విరుగుడు కలుగుతుంది అని సువార్త ద్వారా నీకు నాకు ఆ మాట చేరవేయబడింది. కాబట్టి యేసుక్రీస్తు నిదానించి చూసినప్పుడు, కలువరి శిలువలో మన కోసం ప్రాణం పెట్టి రక్తాన్నంతా ధారగా పోసినటువంటి యేసుక్రీస్తును చూసినప్పుడు మన హృదయం కరిగి, దేవా నన్ను క్షమించు, నేను చేసినటువంటి తప్పుల ఫలితమే కదా ఈ శిక్ష. నేను ఎన్నోసార్లు నిన్ను విసిగించాను, ఎన్నోసార్లు వేధించాను, ఎన్నో రకాలుగా నేను నన్ను నీ దగ్గరికి పిలిచినా సరే నేను దూరంగా వెళ్ళాను, తిరుగుబాటు చేసిన వ్యక్తిగా ఉన్నాను. అయినా కూడా నా ఎడల ప్రేమ చూపిస్తున్నావే, నా ఎడల కనికరం చూపించావే, ఎప్పటికీ నేను నీకు శాంతి సమాధానం ఇస్తానని వాగ్దానం చేసావే, నీ వైపు నిదానించి చూస్తే చాలు రక్షణ అని చెప్పావే అని ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు మనందరికీ ఉచితంగా దేవుడు కృపను అనుగ్రహించి రక్షణను మనకు అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించిన ఆ రక్షణ ఫలితంగానే ఒకవేళ మనము కనుక ఈ జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళినట్లయితే నేరుగా దేవుడి దగ్గరకు వెళ్తామనేటువంటి నిరీక్షణను అందరూ కూడా కలిగి ఉంది. ఇది గొప్పదా కాదు? లోకస్తులో కనుక అయినట్లయితే మరణానికి భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియని వారు అనేకులు ఉన్నారు. దాని గురించి తలుసుకుంటేనే గవరగవర అయిపోతుంది వాళ్ళంతా. చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కారణం ఏంటంటే వారి భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకం. మన భవిష్యత్తు యేసులో ఆనందం. మనము కనుక మరణించినట్లయితే ఎవరైతే యేసును నిదానంగా చూచి ఆయన ద్వారా రక్షణ పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారంతా బతుకుతారు. వారంతా ఎక్కడికి వెళ్తారు అంటే పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. ఈ రెమెడీని లేకపోతే ఈ పాప క్షమాపణను సిద్ధపరిచి మనకి ఇచ్చిన వాడు ఎవరు అని అంటే సంఖ్యాకాండంలో ఉన్నటువంటి దేవుడు. ఈ బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలలో ఆ తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి అంటే నువ్వు ఎన్నడూ భయపడిన అవసరం లేదు, విశ్వసించు, నీవు గనక రక్షణ పొందినట్లయితే మరణించినట్లయితే నా దగ్గరకు వస్తావు
అని దేవుడు ఇచ్చిన మాటను బట్టి ఆయన స్తుతించాలా. మొట్టమొదటిది సహవాసము చేశాడు దేవుడు మనతో. ఆ సహవాసాన్ని బట్టి దేవుడు స్తుతిద్దాం. మనం చేసే ప్రతి తప్పును అనేక సందర్భాల్లో విసిగించాము దేవుణ్ణి, అయినా సరే ఆయన సహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు స్తుతిద్దాం. అనేక సందర్భాలలో సమాధానం లేని స్థితిలో మనం దేవునికి మొరపెట్టినప్పుడు సమాధానాన్ని దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుడు స్తుతిద్దాం. నాలుగవదిగా దేవుడు చేసేదేంటి? సహృదయంతో మనం చేసిన తప్పులు ఏవైనా ఉన్నా ఆ సహృదయంతోనే దేవుడు నిన్ను నన్ను మన దగ్గరికి చేర్చుకుంటున్నాడు. సహృదయాన్ని బట్టి, ఆయనకున్న ఆ సహృదయాన్ని బట్టి దేవుడిని స్తుతిద్దాం. తర్వాత సంఖ్యాకాండంలోని మరొక సందర్భంలో ఒక రాజు ఏమనుకుంటాడంటే, ఈ ఇశ్రాయేలీయులు చాలా బలంగా వస్తూ ఉన్నారు, ఈ బలాన్ని అనగదొక్కాలి అని చెప్పి బిలామును తీసుకొని వచ్చి వీళ్ళందరినీ శపించు, వీరు శపితమైపోవాలి, వీరి యొక్క జనాంగం ఇక్కడితో ఆగిపోవాలి అని చెప్పి బిలామును తీసుకొని వచ్చి వారిని శపించడానికి ఆయన తీర్మానించుకున్నప్పుడు దేవుడు చేసినది ఏంటో తెలుసా? ఏ వ్యక్తి అయితే శపించడానికి వచ్చాడో ఆ వ్యక్తి శపిద్దామని నోరు తెరిస్తే శాపాలు రావట్లేదు, నోట్లో నుంచి ఆశీర్వాదాలే వస్తున్నాయి. 3 సార్లు ప్రయత్నించాడు, ఆపేసిపోయినాడు 50 ప్రయత్నం చేసి శపిద్దాం అనుకున్నా కూడా నోట్లో నుంచి శాపం రావట్లేదు, ఆశీర్వాదమే వస్తుంది. కారణం ఏంటంటే దేవుడు ఆశీర్వదించాడంటే అది ఎప్పటికీ ఆశీర్వాదకరంగానే ఉంది. నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించాడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఆయన నీకు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాడు. లోకస్తులో ఈ లోకంలో ఉన్నటువంటి ఎటువంటి పరిస్థితి ఏ రకంగా మనల్ని చుట్టుముట్టినా సరే గుర్తుంచుకోవాల్సిన మాట, ఆనాడు ఇశ్రాయేలీయులను శపిద్దామని వచ్చిన వాడు దీవించడానికే తన నోరు తెరవాల్సి వచ్చింది తప్ప ఆయన అనుకున్నప్పుడే శపించలేకపోయాడు. ఈ లోకము కూడా మనం ఏ రకంగానూ కదిలించలేదు. దేవుడు మనతో ఉన్నంత గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన చేసిన ప్రతి కార్యాన్ని తలుచుకొని ఆయన కలవచ్చని కలుసుకొని ఆనందంలో ముందుకు సాగాలి.